మొన్న జరిగినటువంటి పెహల్గావ్ ఉగ్రదాడుల్లో దాదాపుగా 28 మంది మరణించడం జరిగింది. యావత్ భారతదేశము ఉలిక్కి పడిన క్షణమది. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల నుంచి ఎటువంటి ఉగ్ర కార్యకలాపాలు భారతదేశంలో తగ్గిపోయినా సడన్ గా ఆ ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబాలందరికీ కూడా యావత్ భారతావని ఈరోజు వాళ్ళకి అండదండలుగా నిలవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఈరోజు ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున యావత్ భారతావనికి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈ చర్య అనేటువంటిది పిరికి పండే చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశంలో మొన్న జరిగిన ఇన్సిడెంట్ కి ఇమ్మీడియట్ గా మన భారతదేశ ప్రభుత్వం స్పందించిన తీరు చాలా అభినందించాల్సిన విషయము. దానికి భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులమత సంఘాలు మొత్తం అందరూ కూడా మూకుమ్మడిగా ఇవాళ భారత ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఉగ్రవాదాన్ని నశించాలని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఈరోజు యావత్ భారతావని భారత ప్రభుత్వం వెనుక ఉన్నది. అలాగే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమంటే మొన్న కాశ్మీర్లో జరిగినప్పుడు ఉగ్రవాదులు చంపేటప్పుడు చాలా మందిని, చనిపోయిన వాళ్ళు 28 మంది అయితే అక్కడ చాలా మందిని అక్కడ ఉన్న ఇండియన్ ముస్లిమ్స్ కాపాడారు. ఇది అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈ భారతదేశం అనేది హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి బాయి. ఖచ్చితంగా భారతానికి ఏదన్నా ఉపద్రవం వచ్చినప్పుడు యావత్ భారత జాతి అంతా మేల్కొని ఈరోజు ప్రజలకి అండదండలుగా నిలుస్తాయి. ఈ విధంగా భారతదేశ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని మీద ఉక్కుపాదం మోపేదానికి కఠినమైన నిర్ణయాలు దౌత్యవేత్తంగా కానీ, అలాగే వాళ్ళ మీద అటాక్ చేసేదానికి కూడా ఈరోజు భారత ప్రభుత్వం రెడీగా ఉన్నది. కానీ ప్రపంచంలో శాంతి అనేది మెయిన్. ఆ శాంతి, ప్రపంచంలో శాంతి తీసుకురావాల్సిన జవాబారి కూడా సమైక్య దేశం మన భారతదేశం మీద ప్రపంచంలో కూడా ఉన్నది. కాబట్టి భారతీయ ప్రజలు మనోభావాలు దెబ్బతినకుండా కౌంటర్ అటాక్ జరుగుతూ, అలాగే ప్రపంచానికి భారతీయులంటే శాంతిని కూడా మేల్కొల్పే వాళ్ళని చెప్పి ప్రపంచానికి తెలిసేటట్టుగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యని ప్రపంచ దేశాలకి సాక్ష్యాలతో సహా వాళ్ళకు చూపించి ఆ పాకిస్తాన్ ఇటువంటి కార్యకలాపాలు చేయకోకుండా, ఉగ్రవాదులకి సపోర్ట్ చేయకోకుండా, వాళ్ళకి దౌత్యవేత్తంగా కానీ, వాళ్ళకి ఆర్థికంగా కానీ అన్నిటినీ క్షీణపరిస్తే ఓవరాల్ గా ఈ సమస్యకి సర్దుబాటు జరుగుతుంది. అందరు మేధావులు అందరూ కూడా ఇవాళ ఆ దిశగా పయనిస్తున్నారు. యావత్ భారతావని ఈ రోజు ఆ చనిపోయిన కుటుంబాలకి మద్దతుగా, అలాగే మన భారతదేశ ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క చర్యకి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, బౌద్ధులు మొత్తం
ప్రతి ఒక్క కుల మతాలకు సంబంధం లేకోకుండా ఇవాళ భారత ప్రభుత్వానికి అండదండలుగా నిలబడాల్సిన బాధ్యత మన మీద కూడా ఉన్నది. కాబట్టి మనమందరూ కూడా భారతదేశ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అందరూ మనం సంఘీభావం ప్రకటించి మరొకసారి ఆ ఎవరైతే మరణించిన కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కుటుంబానికి వాళ్ళకి హృదయపూర్వకంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా ఆ కుటుంబాలు మేల్కొని ఆ కుటుంబాలు మరీ ధైర్యంగా ఆ బాధను కోల్పోయి మరి వాళ్ళు ధైర్యంగా బతికేటట్లు ఉండాలని ఆ కుటుంబాలకు అందరికి కూడా మనము సానుభూతి తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, పత్రికా విలేకరులకు, సోషల్ మీడియా వాళ్ళకి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. भारत माता की भारत माता की वंदे 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 वंदे। 22 तारीख को पलम्बर में जो इंसिडेंट हुआ, देश पाकिस्तान से आतंकवादी आकर हिंदुस्तान के मासूम लोगों की जान लिए, उससे हिंदुस्तान में एक गम की लहर दौड़ रही है। ये जो भी पाकिस्तान के जो आतंकवादी हैं, ये जो काम करे हैं, ये इंसानियत के खिलाफ है। ना इसे इंसानियत पसंद करती है, ना इसे इस्लाम पसंद करता। इस्लाम पीसफुल को पसंद करने वाला है। इस्लाम में ऐसी चीज़ों की ममानियत है, ये जो करे काम हो, इससे हिंदुस्तान के पूरे 140 करोड़ लोगों का दिल दहल गया है। ये जो भी बेगुनाह मासूम लोगों की जान लिए, इससे इनको क्या था। ये तरह तरह से इससे पहले जो करते थे, ये बीच में थोड़े दिनों से बंद हुआ था। जो अब ये हुआ, जो हिंदुस्तान के पूरे अवाम, पूरे हिंदुस्तान में एक गम की लहर दौड़ रही है। इससे पाकिस्तान बाज आए, वरना जिस तरह से 1967 में जबकि वजीर आजम पंडित जवाहरलाल नेहरू ने पाकिस्तान को सबक सिखाया था, वो पाकिस्तान भूल गया है। उसके बाद इंदिरा जी ने 1970 को 1 में पाकिस्तान को मुंह तोड़ जवाब देकर उनके मुंह पर तमाचा मारा था। एक ऐसा मारा था जिससे पाकिस्तान के 2 टुकड़े हुए थे। एक पाकिस्तान बना तो एक बांग्लादेश बना। उसके बाद 1999 में अटल बिहारी वाजपेयी ने कारगिल की लड़ाई में एक अटल फैसला लेकर पाकिस्तान को सबक सिखाया। इसी तरह मैं नरेंद्र भाई मोदी से, हिंदुस्तान के वजीर आजम से, तेलुगुदेशम पार्टी की तरफ से, तमाम माइनॉरिटी लीडरों की तरफ से मैं अपील करता हूं, आप पाकिस्तान के ऊपर बिना रहम खाए उनको सबक सिखाएं। आपके साथ हम अपने तन मन धन और जान निसार करने के लिए रेडी है। अस्सलाम वालेकुम। 22వ తేదీ పాకిస్తాన్లో పాల్గొనలో జరిగిన సంఘటన, పాకిస్తాన్ దుష్టశక్తులు చేసిన యొక్క నష్టం, ఇండియాలో 22 మంది బలైపోయినారు. ఇది చాలా తీవ్రమైన కఠిన చర్య. మోడీ గారిని మనం కోరడం ఏమంటే, పాకిస్తాన్ కఠినమైన చర్య, వాళ్ళ యొక్క కఠినమైన బుద్ధి, వాళ్ళకి బుద్ధి వచ్చేటట్లు వాళ్ళు చేయాలని. ఇంతకుముందు కాంగ్రెస్ పీరియడ్లో కానీ ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు ఇందిరాగాంధీ వాళ్ళకి ఏం చెప్పాలా అనే తోడు చెప్పినారు కనుక వాళ్ళు పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ అయింది కనుక మళ్ళీ ఇంకోసారి చర్య తీసుకుంటే వాళ్ళపైన ఇంకోసారి ఇలాంటి ఇండియా పైన దుష్టశక్తులు యాది అటాక్ చేయదు. వీళ్ళ యొక్క దుష్టశక్తులకి ఇండియాలో అందరూ ఎదురున్నారు, ఇండియా పీపుల్స్ అందరూ ఎదురున్నారు. ఇండియాలో ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అందరూ ఎదురుగా ఉన్నారు. వీళ్ళని మీరు ఎప్పుడు అటాక్ చేస్తారో, వీళ్ళని ఎప్పుడు ఇచ్చేస్తారని మనం చూస్తున్నాము. వీళ్ళ పైన పాకిస్తానీల పైన చర్య తీసుకుంటే మనం అంతా సంతోషపడతాం. ఇండియన్స్ ఎక్కడ ఏం జరిగినా ముస్లింలు ముందు ఉంటారు. అన్ని భారతదేశంలో ముస్లింలు ఎంత ముఖ్యమంటే కన్నా ప్రాణాలు ఇవ్వడానికి, ఇప్పుడు ఇండియా మన స్వాతంత్రం అవడానికి భారత ముస్లింలు ఎంత ప్రాణాలు తోడేసినా అందరూ తెలిసిన సంగతి. ఏ చర్య వచ్చినా ఇండియా పైన ఫస్ట్ ముస్లింలు ఉంటారు, అన్ని తర్వాత మన సోదరులు అందరూ ఉన్నారని మీకు నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. నా యొక్క అఫ్సర్ భాష, డిస్ట్రిక్ట్ కర్నూలు, మైనారిటీ పర్సన్. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా
ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.